మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం న్యూమరాలజీలో భాగంగా అంటే న్యూమరాలజీ గురించి తెలుసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ 7వ నెంబర్ వ్యక్తుల గురించి తెలుసుకుందాం. అసలు 7వ నెంబర్ వ్యక్తులు అంటే ఎవరు? జనవరి నుంచి డిసెంబర్ వరకు అన్ని నెలల్లో 7వ తేదీన కానీ 16వ తేదీన కానీ 20వ తేదీన కానీ పుట్టినటువంటి వాళ్ళని 7వ నెంబర్ వ్యక్తులు అని మనం పరిగణిస్తాం. ఈ 7వ నెంబరు వ్యక్తులుగా 16, 25 ఎందుకు పరిగణిస్తామంటే 16వ తేదీన పుట్టినటువంటి వాళ్ళకి 1 + 6 = 7, అలాగే 25వ తేదీన పుట్టినటువంటి వాళ్ళకి 2 + 5 = 7. కాబట్టి ఈ 3 తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళని మనం 7వ నెంబరు వ్యక్తులుగా పరిగణిస్తాం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ 7వ నెంబరు కేతుగ్రహానికి ప్రతీక. నవగ్రహాల్లో ఈ కేతుగ్రహం అనేటువంటిది కొంత విచిత్రమైనటువంటి గ్రహం. అంటే మనకి గొప్పగా ఆలోచించగలిగిన శక్తి సామర్థ్యాలు, ఆధ్యాత్మిక భావనలు, తత్వమైనటువంటి భావనలు, తాత్విక చింతన ఇలాంటివన్నీ కూడా ఈ 7వ నెంబర్లో జన్మించినటువంటి వాళ్ళకి ఉంటాయి. అంటే క్రొత్తగా ఆలోచించగలుగుతారు. ఎవరూ నడవనటువంటి దారిలో కొత్తగా నడిచి భావితరాలకి బాటలు వేసేటువంటి తత్వవేత్తలు అవుతారు. అయితే వీళ్ళు ఆవేశపరులుగా ఉండకుండా ప్రశాంతంగా వీళ్ళు వెళ్ళాలనుకున్న దోవలో చక్కగా వెళ్ళటం, ప్రజల్ని తీసుకెళ్ళటం. అంటే నాయకులందరూ నడిపిస్తారు, కానీ వీళ్ళు వెళ్ళేటువంటి దోవలో జనం వీళ్ళకి ఆకర్షితులు అవుతారు. ఇక్కడ 2 రకాలు ఉంటాయి. జనాన్ని ఆకర్షించటం వేరు, జనం వీళ్ళని ఆకర్షించటం వేరు. అంటే వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే 7వ నెంబర్ వ్యక్తులు వీళ్ళనే జనం ఆకర్షిస్తారు. అంటే జనం వీళ్ళ పట్ల ఆకర్షితులవుతారు అని చెప్పటం ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం. ఇకపోతే వీళ్ళకి చాలా పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏదైనా సరే ఒక పెద్ద పనిని, పెద్ద కార్యభారాన్ని వీళ్ళ మీద కనుక పెట్టేటట్లయితే సునాయాసంగా పూర్తి చేస్తారు. ఈ 7వ నెంబరు వ్యక్తుల్లో కొద్దిమందికి మానవాతీత శక్తులు, అతీంద్రియ శక్తులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే కొంతమందికి పూర్తి విరుద్ధంగా అంటే అలౌకికమైన ప్రపంచానికి సంబంధించిన సంకేతాలు అందేటువంటి వ్యక్తులుగా ఈ 7వ నెంబర్ వ్యక్తుల్ని మనం చెప్పవచ్చు. కొద్దిమంది దాంట్లో పూర్తి విరుద్ధంగా కంప్యూటర్స్, సాఫ్ట్వేర్స్, టెక్నాలజీస్, సెల్ కమ్యూనికేషన్స్, టెలికమ్యూనికేషన్స్, ఇలా ఎలక్ట్రానిక్స్, ఇటువంటి వాటికి, ఈ శబ్ద తరంగాలు వీటివంటి వాటికి చెందినటువంటి వృత్తులను కానీ వ్యాపకాలను కానీ కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా ఈ 7వ నెంబరు వ్యక్తులు ఉండే అవకాశం ఉంది. ఈ 7వ నెంబరులో జన్మించినటువంటి ప్రముఖుల్లో అంటే 7, 16, 25 తేదీల్లో జన్మించినటువంటి ప్రముఖుల్లో కొద్దిమంది గురించి ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. వాళ్ళలో మొట్టమొదటిగా రవీంద్రనాథ్ ఠాకూర్, ప్రముఖ రచయిత, తత్వవేత్త. అలాగే వాజ్పేయి గారు, ఒకప్పటి మాజీ ప్రధానమంత్రి, బీజేపీ పార్టీ ఫౌండర్. అలాగే రామోజీరావు గారు, ప్రముఖ ఫేమస్ పత్రికా సంపాదకులు, ఈనాడు గ్రూప్స్కి చెందినటువంటి అధినేత, రామోజీ ఫిల్మ్ సిటీని కట్టినటువంటి ఒక ద్రష్ట. అలాగే సివి రామన్ గారు, ప్రఖ్యాతమైనటువంటి సైంటిస్ట్. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ప్రముఖమైనటువంటి గాయని, ఆధ్యాత్మికవేత్త. అలాగే కమల్ హాసన్ గారు, ప్రముఖమైన నటులు. కొత్త ప్రయోగాలకి ఏమాత్రం దడవకుండా చేసినటువంటి హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వాడు చేయగలిగినటువంటి గొప్ప దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకళ్ళైనటువంటి కమల్ హాసన్ గారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అలాగే మాటల మాంత్రికుడు అనేటువంటి పేరుగాంచినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఇక్కడ మనం వీళ్ళందరినీ గమనిస్తే వీళ్ళందరిలో కామన్ పాయింట్ ఒకటి మనకి గోచరిస్తుంది. ఏంటంటే వీళ్ళు కొత్త ప్రయోగాలు చేయగలుగుతారు. అందరూ ఆస్తికులు, అందరూ ఆధ్యాత్మికవేత్తలు అనేది నా ఉద్దేశం కాదు. కానీ వీళ్ళందరిలో కూడా పెక్యులర్గా కనిపించేటువంటి అంశాలు ఏంటంటే వీళ్ళు భవిష్యత్తుని ఊహించగలరు. అలాగే ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోగలరు. కొంత వేదాంతమైనటువంటి, తార్కికమైనటువంటి ధోరణి కలిగి ఉంటారు. అలాగే ఈ ఎవరూ చేయలేనటువంటి అసాధ్యమైన కార్యక్రమాలని చరిత్రలో నిలిచిపోయేలాగా చేసేటువంటి ఈ ప్రముఖ వ్యక్తులు అందరూ కూడా 7వ నెంబర్లో జన్మించినటువంటి వాళ్ళుగా చెప్పబడుతుంది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఈ 7వ నెంబర్లో జన్మించినటువంటి వాళ్ళకి సహజంగా ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళు
చక్కగా జనాల్ని ఆకర్షించగలుగుతారు, అంటే నాయకులుగా నడిపించగలుగుతారు. ఇక్కడ రెండు రకాలుగా ఉంటారు. మొట్టమొదట జనాల్ని ఆకర్షించేటువంటి వాళ్ళు, అలాగే జనం ఆటోమేటిక్గా ఆకర్షితులు అయ్యేటువంటి వాళ్ళు. ఈ రెండవ కోవకి చెందినటువంటి వాళ్ళే ఈ 7వ నెంబరు వ్యక్తులు. అంటే వీళ్ళని జనాలు వాళ్ళంతటా వాళ్ళుగా ఫాలో అయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది. కాబట్టి 7వ నెంబర్లో ఎవరు పుట్టినా కూడా చక్కగా జీవితంలో ఎదగగలుగుతారు, ఉన్నతమైన శిఖరాలని పొందగలుగుతారు. ఆవేశపరులు కాదు, ప్రశాంతంగా ఆలోచించగలుగుతారు, ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు. అలాగే ఒక తాత్వికమైనటువంటి భావనలో ఉండేటువంటి వ్యక్తులుగా ఈ 7వ నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఉండే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి వృత్తులు ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా టెలికమ్యూనికేషన్స్, సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, టెలికమ్యూనికేషన్స్ రంగాల్లో మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తారు. ఆ రంగాల్లో మంచి అభివృద్ధిని కూడా సాధిస్తారు. వీటిలో 7వ నెంబరు వ్యక్తుల్లో గతంలో నేను చెప్పినట్లుగా మంచి మానవాతీత శక్తుల్ని, అతీంద్రియ శక్తుల్ని పొందినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఇంద్రజాలం అనేటువంటి, అంటే మ్యాజిక్స్ చేయటం అనేటువంటి వాటిలో కొద్దిపాటి ప్రవేశం కూడా కలిగి ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈ రెండు రకాల స్వభావాలు కలిగినటువంటి వాళ్ళు, అంటే అలౌకిక ప్రపంచానికి దగ్గరగా ఉండేవాళ్ళు, ఆధ్యాత్మిక ప్రపంచానికి దగ్గరగా ఉండేవాళ్ళు, అలాగే ఐహికంగా ఈ కంప్యూటర్స్, టెలిఫోన్స్, సెల్ ఫోన్స్ వీటికి సంబంధించినటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ 7వ నెంబర్ వ్యక్తుల్లో ఉంటారు. కాబట్టి ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మంచి స్థితికి హడావిడి లేకుండా చేరగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు ఈ 7వ నెంబర్ వాళ్ళు. అలాగే చిన్న వయసులో ఎన్నో కష్టాలు పడి తర్వాత అభివృద్ధి చెందుతారు. ఇక ఈ 7వ నెంబర్ వాళ్ళ యొక్క వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అని అంటే, కొద్దిపాటి ఒడిదుడుకులకి గురవుతారు. వైవాహిక జీవితంలో కొద్దిపాటి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎవరికైతే 7వ నెంబర్లో జన్మించినటువంటి వాళ్ళు, అంటే 7, 16, 20 తారీఖుల్లో జన్మించిన వాళ్ళకి ఎవరికైతే కేతుగ్రహం అనుకూలమైన ఫలితాలను ఇవ్వకుండా ఉంటుందో, వ్యతిరేక స్థానాల్లో ఉంటుందో, వాళ్ళ వైవాహిక జీవితం ఒడిదుడుకులకు లోనవుతుంది. కొద్దిగా వీళ్ళు ఫ్రాడ్ లాగా తయారయ్యే పరిస్థితి కూడా గోచరించే పరిస్థితి ఉంటుంది. ఇక ఆరోగ్య విషయకంగా వీళ్ళకి సహజంగా వచ్చేటువంటి సమస్యలు ఏంటంటే, నరాల బలహీనత, అజీర్ణం అంటే ఇండైజెషన్, అలాగే అలర్జీస్ అంటే శ్వాస సంబంధమైన ఎలర్జీస్ కావచ్చు, అలాగే ఈ డస్ట్ అలర్జీస్ వంటి ఎలర్జీస్ కావచ్చు, స్కిన్ ఎలర్జీస్ కావచ్చు. ఇలా ఎలర్జీస్ అనేటువంటివి వీళ్ళకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో డాక్టర్స్కి మిస్టరీగా కనపడతాయి. అంటే అక్కడ ప్రాబ్లం ఏం కనపడదు, వీళ్ళు చాలా సఫర్ అవుతుంటారు. అట్లా విచిత్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఈ 7వ నెంబర్ వ్యక్తులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు 7వ నెంబర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు మంచి స్నేహశీలురు. ఎవరితో అయినా సరే ఫ్రెండ్షిప్ చేస్తే మనస్ఫూర్తిగా ఫ్రెండ్షిప్ చేస్తారు. అలాగే నిజాయితీగా ఉంటారు, నిజాయితీగా ఉండాలనుకుంటారు. ఎదుటి వాళ్ళు నిజాయితీగా లేకపోయినా వాళ్ళ మీద కోప్పట్టడం, అరవటం, కేకలు పెట్టడం ఇలాంటివి ఉండవు. సైలెంట్గా కట్ చేస్తారు. ఇటువంటి స్వభావాన్ని కలిగి ఉండటం ఈ 7వ నెంబర్ వాళ్ళ యొక్క ప్రత్యేకత. ఇందాక నేను చెప్పినట్టుగా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే వీళ్ళు తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. పెరుగు, ఆవు పెరుగు, మెంతులు ఇలాంటివి కనుక తీసుకోగలిగేటట్లయితే వీళ్ళకి సహజంగానే అనారోగ్య సమస్యలు అనేటువంటివి తగ్గుముఖం పడతాయి. సహజంగానే వీళ్ళకి జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉండదు గనక నూనెలు, వేపుళ్ళు వంటి ఆహార పదార్థాలని తగ్గించి తినాలి. అంటే ఎక్కువ ఆయిలీ కంటెంట్స్, ఫ్యాట్ కంటెంట్స్ వీళ్ళు తీసుకోవటం అంత వీళ్ళ ఆరోగ్యానికి మంచిది కాదు, శ్రేయస్కరం కాదు. వీళ్ళకి పొరపాటున ఏదన్నా సరే, ఎందుకు ఈ ఆరోగ్య జాగ్రత్తలన్నీ కూడా చెప్తున్నామంటే, పొరపాటున ఏదైనా అనారోగ్య సమస్య వచ్చేటట్లయితే ఎక్కువగా గాబరా పడేటువంటి మనస్తత్వం ఉంటుంది కనుక కొద్దిపాటి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోగలిగితే వీళ్ళు మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. వీళ్ళు అలాగే ఇంకా ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. అంటే వాటర్ ఎక్కువ కనుక తీసుకునేటట్లయితే వీళ్ళకి సగం రోగాలు పోయేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఇకపోతే వీళ్ళకి అదృష్టమైనటువంటి కలర్స్గా ఎల్లో కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్ అంటే పసుపు, నీలము, ఆకుపచ్చ రంగులు, అలాగే తెలుపు కూడా వీళ్ళకి అత్యంత అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులుగా చెప్పబడుతున్నాయి. అంటే ఈ రంగు దుస్తుల్ని కానీ, గ్యాడ్జెట్స్ని కానీ, వాహనాలను కానీ, అలాగే వీరుండేటువంటి ఇళ్లకి కానీ కలర్స్ కనుక వాడగలిగితే వీళ్ళకి మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతారు. ముఖ్యంగా
వీళ్ళకి అంటే 7వ నెంబర్ వ్యక్తులకి అంటే 7వ తారీఖు కానీ 16వ తారీఖు కానీ 25వ తారీఖు కానీ జన్మించినటువంటి వ్యక్తులకి చెప్పదగ్గ ముఖ్యమైన సూచన ఏంటంటే వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ షూరిటీ సంతకాలు పెట్టరాదు. షూరిటీ సంతకాలు కనుక పెట్టేటట్లయితే కోర్టులు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేయటం అనేటువంటి గుణం వీళ్ళకు ఉండటం వలన ఎక్కువగా సహాయానికి పోయి ఇరుక్కుపోయే పరిస్థితి ఉంటుంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లో షూరిటీ సంతకాలు పెట్టరాదు. అలాగే కేతుగ్రహ ప్రీతి కొరకు వీళ్ళు మంగళవారం ఉలవలు గనక దానం చేసేటట్లయితే వాళ్ళు అప్పటి వరకు పడుతున్నటువంటి బాధల నుంచి విముక్తులవుతారు. ఇలా 7 మంగళవారాలు గనక కేతువుకి ఉలవలు దానం చేసేటట్లయితే వాళ్ళ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ కేతుగ్రహానికి సంబంధించినటువంటి అధిదేవత అయినటువంటి గణపతిని కానీ అలాగే అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని కానీ పూజ చేయగలిగితే లేదా వాళ్ళ ఆలయంలో సేవ చేయగలిగిన లేదా వాళ్ళ ఆలయానికి వెళ్ళి ఏమైనా డొనేషన్స్ ఇవ్వగలిగిన వాళ్ళ మందిరాలు నిర్మించగలిగిన వీళ్ళకి జాతకంలో గ్రహస్థితుల రీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగి మంచి విజయపథంలో దూసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి అదృష్టమైన వారాలుగా శనివారం మంగళవారం చెప్పబడుతున్నాయి. కుటుంబపరమైన వ్యవహారాల్లో మంగళవారం, ధనపరమైన వ్యవహారాల్లో శనివారం కనుక వీళ్ళు నిర్ణయాలు కనుక తీసుకునేటట్లయితే మంచి శుభ ఫలితాలు సాధిస్తారు. కనుక నేను చెప్పినటువంటి జాగ్రత్తలన్నింటినీ పాటించి ఈ 7వ నెంబర్ వ్యక్తులు చక్కగా వాళ్ళ జీవితాల్లో మంచి అభివృద్ధిని సాధించాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.